Birla Open Minds International School, Warangal AC Campus. Admissions open. Nursery to 12th. Day and residential. IIT NEET Olympiads. Hunter Road Bypass, Warangal. 9581553300. రావు గారు మనతో ఉన్నారు. ఒక వివిధ అంశాలపై ఒకసారి ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఇంతకుముందు ధాన్యం కొనుగోలు విషయం గురించి మీ దగ్గర ప్రస్తావించడం జరిగింది. చాలా వరకు మార్కెట్ యార్డ్ల సందర్శన జరుగుతుంది తప్ప మిగతా కార్యక్రమాలు స్పష్టమైన మద్దతు ధర విషయం కావచ్చు, కొనుగోళ్ల విషయంలో కావచ్చు, గతంలో జరిగినట్టు జరగడం లేదనేది వాళ్ళ శ్రేణులు ఆరోపిస్తున్నారు. 1300 కాంగ్రెస్ హయాంలో ఇస్తే మేము 2349 రూపాయలు ఇస్తున్నాం. దాంట్లో అంతకంటే ఎక్కువ కనబడాల్సిందే ఉంటుంది. యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం పైసలు ఇస్తుంది, కొనుగోలు చేసేటువంటి ఏజెన్సీ కార్యక్రమం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. మీరు సరిగా పనిచేయక, మీరు ఏప్రిల్లో అసలు వడ్ల కొనుగోలు ప్రారంభించక, మీకు ఒక వ్యవసాయ ప్రణాళిక లేక, మీరు చేసిన తప్పులకి రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే కేంద్రాన్ని మీద నెపనెట్టడం ఎందుకు? దబ్బనం మాది, సుతిలి మాది, సంచి మాది, కమిషన్ ఇచ్చేది మేము, నెల రోజులు ఎక్కువ గోదాంలో ఉంటే నెల రోజుల గోదాం రెంట్ కట్టేది మేము. ఇంకేం చేయమంటారు? కాంట కూడా మమ్మల్ని పెట్టమంటే మరి మీతో చేత కాదని చెప్పారు, మీరు దిగిపోరు, మేము పెడతాం కాంట. సార్, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇటీవల ఒకటి రెండు వివిధ అంశాలపై ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మీ తోటి సహచర ఎంపీకి సంబంధించి ఎలాంటి డిమాండ్ చేయకపోవడం అనేది కొంచెం విమర్శలకు తావిస్తుంది. రాజేందర్ గారికి సంబంధించి ఫ్లెక్సీలు కావచ్చు. మనిషి శరీరంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు ఒక రకంగా లేవు, 5 వ్యక్తులు ఒక రకంగా ఉండరు. అభిప్రాయాలు భిన్నంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కొందరు మాట్లాడచ్చు, కొందరు మాట్లాడకపోవచ్చు. బట్ భారతీయ జనతా పార్టీ వర్క్స్ ఫర్ లోటస్. కమలం మా నాయకుడు, కమలం నాయకత్వంలోనే మేము పనిచేస్తాం. వీఆర్ ఆల్ యునైటెడ్. చిన్న అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే 4 గోడల మధ్యలో పార్టీ పరిష్కరించుకుంటాం. పవన్ కళ్యాణ్ రావచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు అని మీరంటున్నారు. కానీ ఒక వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ రంగంలోకి దింపింది. అటు అన్నామలై కావచ్చు, తమిళనాడులో, ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇవన్నీ కూడా మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలు పెడితే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదంతా జరగబోతుంది అనేది బయట విపరీతమైన ప్రచారం. అన్న, ఇప్పుడు ఎవరు ఎట్లా ఆలోచనిస్తే వాళ్ళ చూపట్లు ఉంటుంది అన్న. లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి. లైలా అందరికి అందంగా కనబడదన్న, లైలా మజ్నుకే అందంగా కనబడుతుంది. లైలా మజ్నుకే నచ్చుతుంది అన్న. లైలా అందంగా అందరికి కనబడితే మరి కష్టమవుతుంది కదన్న. అట్లా వాళ్ళ ఆలోచన విధానం అట్లుంది కాబట్టి వాళ్ళ చూపట్లా ఉంది. వాళ్ళు చూసే విధానం సరిగా లేదు కాబట్టి వాళ్ళకి అట్లా కనబడతాం. లాస్ట్లీ సార్, రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, పలానా సంవత్సరం వరకు నేను ముఖ్యమంత్రిని ఉంటానని చెప్పి. మరి భారతీయ జనతా పార్టీ అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పోటీ ఇవ్వగలుగుతుంది? ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్న ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది. 9 నెలల్లో పార్టీ పెట్టి జాడు కొట్టినట్టు కాంగ్రెస్ని జాడు కొట్టిన ఎన్టీ రామారావు గారు ఓడిపోయినరు. ఆయన తప్ప ఇంకెవడు మెగాస్టార్ లేడన్న చిరంజీవి ఓడిపోయింది ఈ దేశంలో. నేనే తెలంగాణలో యాడిపోయినా నేనే గెలుతా అని విర్రమూగినటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు కూడా కాషాయం జెండా చేతిలో కామారెడ్డిలో ఓడిపోయిండు. కాబట్టి 2034 అనేటువంటి రేవంత్ రెడ్డి గారి కళగానే మిగిలిపోతుంది తప్ప ఇంకొకటి ఉండదు. థ్యాంక్ యూ.